మిడిల్ ఈస్ట్ లో అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ మూడు కంట్రీస్ యుద్ధం చేస్తున్న విషయం మనందరికి తెలిసిన విషయమే. నాకు మాత్రం ఈ మూడు కంట్రీస్ లా కనపడట్లేదు, మూడు రిలీజియస్ పవర్స్ లా కనపడుతున్నాయి. లాస్ట్ వీడియోలో అమెరికా అండ్ ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నారు అని డిస్కస్ చేశాం కదా. ఇరాన్ గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయక్కర్లేదు, ఇరాన్ ఈ యుద్ధం మొదలు పెట్టలేదు. ఇప్పుడు ఈ వార్ కాన్ఫ్లిక్ట్ ని మనం డిఫరెంట్ వేలో అనలైజ్ చేద్దాం. యుద్ధం చేయడం అనేది ఒక నార్మల్ విషయం కాదు, దాంట్లో చాలా మంది ప్రాణాలు పోతాయి, భారీగా ఆస్తి నష్టం కూడా వస్తుంది. ఇంకా ఆ వార్ ఇంటెన్సిటీని బట్టి కొన్ని సంవత్సరాల పాటు ఆ దేశాలు వెనకబడిపోతాయి, ఎన్విరాన్మెంట్ కూడా దెబ్బతింటుంది. మరి వీటన్నిటికీ సిద్ధపడి ఒక దేశం యుద్ధంలోకి దిగింది అంటే దాని వెనక చాలా పెద్ద రీజనే ఉండాలి. ప్రతి యుద్ధం వెనక ఒక స్ట్రాంగ్ హ్యూమన్ ఎమోషన్ ఉంటుంది. ఈ మూడు కంట్రీస్ ఇంతలా ఈ వార్ లో ఇన్వాల్వ్ కావడానికి కారణమైన పవర్ఫుల్ ఎమోషన్ ని డికోడ్ చేయడానికి ట్రై చేద్దాం. అదేంటో మనం అర్థం చేసుకోవాలి అంటే టైం లైన్ లో మనం ఒక 2000 years వెనక్కి వెళ్ళాలి. దీని గురించి రీసెర్చ్ చేసేటప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, విన్నాక మీకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న వెస్ట్ ఏషియా ప్రాంతం ఏదైతే ఉందో 3000 ఏళ్ల క్రితం ఇలా ఉండేది. ఈ మూడు కంట్రీస్ లో అమెరికా అనేది క్రిస్టియన్ మెజారిటీ కంట్రీ, ఇజ్రాయెల్ అనేది జూయిష్ కంట్రీ అండ్ ఇరాన్ ఒక ఇస్లామిక్ నేషన్. 3000 years బ్యాక్ ఈ రిలీజియన్స్ ఇంకా పుట్టలేదు. ఈ మూడు రిలీజియన్స్ ఫామ్ అవ్వడానికి ఒకే ఒక మనిషి కారణం అంటే మీరు నమ్ముతారా? కానీ అదే నిజం. ఆయన పేరు అబ్రహం. అబ్రహం అనే వ్యక్తి నుండి ఈ మూడు రిలీజియన్స్ పుట్టాయి కాబట్టి వీటిని అబ్రహామిక్ రిలీజియన్స్ అంటారు. అబ్రహం కి ఇద్దరు వైఫ్స్ ఉండేవాళ్ళు, ఒకళ్ళు సారా, ఇంకొకళ్ళు హగార్. వీళ్ళిద్దరికి ఇద్దరు కొడుకులు, ఒకళ్ళు ఇస్మాయిల్, ఇంకొకళ్ళు ఐసాక్. 1300 BCE అది జెరూసలేం లో ఉన్న ఒక పెద్ద కొండ. ఉన్నటువంటి అబ్రహం కి ఒక దేవుడు కనిపిస్తాడు. ఆ దేవుడు అబ్రహం కున్న భక్తిని టెస్ట్ చేయడానికి తనకి చాలా ఇష్టమైన రెండో కొడుకు ఐసాక్ ని బలివ్వమని కోరుకుంటాడు. దేవుడి మీద భక్తితో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఐసాక్ ని బలివ్వడానికి అబ్రహం రెడీ అవుతాడు. వెంటనే ఆ దేవుడు కనిపించి అబ్రహం యొక్క భక్తికి బిరుదుగా నువ్వు ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అని పిలుస్తాడు. ఈ విషయం క్రిస్టియానిటీ, జుడాయిజం అండ్ ఇస్లాం ఈ మూడు రిలీజియన్స్ కి సంబంధించిన హోలీ బుక్స్ లో ఉంటుంది. కానీ ఖురాన్ లో మాత్రం ఐసాక్ కాదు, ఆ క్యారెక్టర్ ని ఇస్మాయిల్ గా చెప్తారు. ఇస్లాం కి జుడాయిజం కి బేసిక్ డిఫరెన్స్ ఇక్కడే వస్తుంది. ఫస్ట్ లో ఈ మతాలన్నీ ఉండేవి కాదు, జుడాయిజం మాత్రమే ఉండేది. జుడాయిజం ని అబ్రహం స్థాపించలేదు, ఆయనకి దేవుడు అంటే నమ్మకం మాత్రమే ఉండేది. ఇజ్రాయెల్ లో జూస్ ఫాలో అవుతున్న రిలీజియన్ హిస్టరీ ఇది. ఇప్పుడు క్రిస్టియానిటీ ఎలా ఫామ్ అయిందో చూద్దాం. ప్రపంచం మొత్తంలో 120 క్రిస్టియన్ మెజారిటీ కంట్రీస్ ఉన్నాయి. జనరల్ గా జుడాయిజం కి సంబంధించిన ఆచారాల్లో మనుషుల్ని దేవుడిగా చూసే సంప్రదాయం లేదు, కానీ దేవుడు మనుషుల కోసం ఒక మెసెంజర్ ని పంపుతాడు అని నమ్మేవాళ్ళు. 2000 years బ్యాక్ జుడాయిజం లో ఒక మహిళ, ఆమె పేరు మేరీ, ఆమెకి జీసస్ క్రైస్ట్ పుడతాడు. తర్వాత జీసస్ క్రైస్ట్ చేసిన మంచి పనుల వల్ల జూస్ లో చాలా మందికి జీసస్ క్రైస్ట్ అంటే చాలా ఇష్టం ఉండేది. వాళ్ళలో కొంతమంది జీసస్ ని దేవుడు అనడం మొదలు పెట్టారు. జుడాయిజం లో దేవుడు మనుషుల కోసం రాడు, కానీ ఒక మెసెంజర్ ని మాత్రం పంపుతాడు అనే ఫెయిత్ ఏదైతే ఉందో దానికి జీసస్ అనే పర్సనాలిటీ ఫిట్ అవ్వలేదు. ఆ టైం నుండి జుడాయిజం లో జీసస్ ని నమ్మేవాళ్ళు అండ్ నమ్మని వాళ్ళు ఇలా రెండు గ్రూపులు ఫామ్ అయ్యాయి. జీసస్ ని మనస్ఫూర్తిగా దేవుడు అని నమ్మేవాళ్ళు క్రిస్టియన్స్ అయ్యారు. కరెక్ట్ గా చెప్పుకోవాలి అంటే కామన్ ఎరా 50 AD లో క్రిస్టియానిటీ ఫామ్ అయింది. చిత్రహింసలు పెట్టి జీసస్ ని చంపేశారు అనే కారణంతో జూస్ కి, క్రిస్టియన్స్ కి అస్సలు పడేది కాదు. అప్పటి నుండి ఈ టూ రిలీజియన్స్ కి కాన్ఫ్లిక్ట్ మొదలైంది. మరి ఇస్లాం ఎలా పుట్టింది? ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. కామన్ ఎరా 620 AD ముస్లింలు దైవదూతగా భావించే మొహమ్మద్ ప్రవక్త ఒక తెల్లటి రెక్కల గుర్రం ఎక్కి జెరూసలేం లో అబ్రహం తన చిన్న కొడుకుని బలివ్వడానికి రెడీ అయ్యాడు అని చెప్పాను కదా. ఆ స్పెసిఫిక్ ప్లేస్ లోనే ల్యాండ్ అవుతారు మొహమ్మద్ ప్రవక్త. జెరూసలేం లో ఉన్న ఆ పవిత్ర కొండ గురించి ఆల్రెడీ రెండు మతాల వాళ్ళు కొట్టుకుంటున్నారు. దాంతో పాటు ఇప్పుడు కొత్త చిక్కులు మొదలయ్యాయి. అప్పుడే ఈ ప్రపంచంలో ఇస్లాం పుట్టింది. మోస్ట్ యంగెస్ట్ రిలీజియన్ ఇస్లాం. ఇక్కడ క్రూషియల్ థింగ్ ఏంటంటే ఈ మూడు రిలీజియన్స్ కి సంబంధించిన నమ్మకాలన్నీ జెరూసలేం తో ముడిపడున్నాయి. ఆ తర్వాత ఉస్మైద్ ఖలీఫా అనే ఒక వ్యక్తి తన ఫాలోవర్స్ తో కలిసి జెరూసలేం పైన దాడి చేస్తాడు. అల్ అస్కా అనే పవిత్రమైన మసీద్ ని కడతాడు. 1400 years నుండి జూస్, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ జెరూసలేం కోసం కొట్టుకుంటూనే ఉన్నారు. కొట్టుకోవడం అని చిన్నగా అంటున్నాను కానీ దీని వెనక ఒక పెద్ద రక్త చరిత్రే ఉంది. దీంట్లో ఎక్కువగా అన్యాయానికి గురైంది మాత్రం జూయిష్ పీపులే. వాళ్ళ సొంత రాజ్యం నుండి వాళ్ళని వెళ్ళగొట్టారు. దీంట్లో ఇంకా చాలా మూవ్మెంట్సే జరిగాయి. 632 AD నుండి ఏషియా అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఇస్లాం విపరీతంగా వ్యాపించింది. ఈ దాడుల్ని తట్టుకోలేక చాలా మంది జూయిష్ పీపుల్ డివైడ్ అయిపోయి వేరే వేరే కంట్రీస్ కి వలస వెళ్లిపోయారు. కానీ ఏ కంట్రీకి వెళ్ళినా సరే జూయిష్ పీపుల్ కి రెస్పెక్ట్ ఉండేది కాదు, ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లాగా చూసేవాళ్ళు. ఒక భారతదేశంలో మాత్రమే జూయిష్ పీపుల్ కి రెస్పెక్ట్ దక్కింది. ఇజ్రాయెల్ నుండి చాలా మంది జూస్ భారతదేశానికి మైగ్రేట్ అయ్యారు. ఇదంతా ఒక్కసారిగా జరగలేదు, చాలా టైం పట్టింది. అన్ని కంట్రీస్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటే ఒక భారతదేశం మాత్రమే రెస్పెక్ట్ ఇచ్చింది. అందుకే ఇజ్రాయెల్ కంట్రీకి ఇండియా అంటే ఒక రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ ఉంటుంది. ప్రతిసారి ఇజ్రాయెల్ ఇచ్చే రెస్పెక్ట్ ని మనం నిలబెట్టుకుంటూ వచ్చాం. అన్ని కంట్రీస్ లో జూయిష్ పీపుల్ కి రెస్పెక్ట్ లేకుండా చేశారు అని చెప్పాను కదా. దాని వల్ల ప్రపంచంలో ఉన్న జూయిష్ పీపుల్ మొత్తం ఒక డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే వలస వెళ్లిపోయిన ఇజ్రాయెల్ పీపుల్ అందరూ తిరిగి మళ్ళీ వాళ్ళ దేశానికి రావాలని. ఇలా ఎర్లీ 1900s లో ఇజ్రాయెల్ కి జూయిష్ పీపుల్ యొక్క మైగ్రేషన్ స్టార్ట్ అయింది. ఈ మైగ్రేషన్ ఒక్కసారిగా జరగలేదు, చాలా టైం పట్టింది. వరల్డ్ వార్ 2 జరుగుతున్నప్పుడు జూయిష్ పీపుల్ పైన హిట్లర్ చేసిన జెనోసైడ్ మనందరికి తెలిసిన విషయమే. అలా ఇజ్రాయెల్ కి జూయిష్ పీపుల్ మైగ్రేట్ అవుతున్నప్పుడు ఆ టైంలో అప్పుడు ఇజ్రాయెల్ అనే కంట్రీ లేదు, అదంతా టర్కీ అండర్ లో ఉండేది. వరల్డ్ వార్ 2 టైంలో టర్కీని బ్రిటిష్ వాళ్ళు ఓడించి పాలెస్టీన్ ప్రాంతాన్ని విడగొట్టి రెండుగా ఫామ్ చేశారు. ఒకటి ఇజ్రాయెల్, ఇంకొకటి పాలెస్టీన్. అలా తిరిగి 1948 లో మళ్ళీ ఇజ్రాయెల్ ఫామ్ అయింది. చుట్టూ ముస్లిం కంట్రీస్, మధ్యలో ఒకే ఒక జూయిష్ కంట్రీ. వాళ్ళ కంట్రీ వాళ్ళకి ఏర్పడిన తర్వాత కూడా వాళ్ళకి ప్రశాంతత లేదు. దాని తర్వాత కూడా వాళ్ళు సర్వైవల్ కోసం చాలా యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో మనం ఇజ్రాయెల్ పీపుల్ కున్న దేశభక్తిని గుర్తించాల్సిందే. మిడిల్ ఈస్ట్ లో ఒక చిన్న కంట్రీ చుట్టూ ఉన్న అరబ్ దేశాలన్నిటిని నిద్ర
నిద్రపోనివ్వకుండా చేస్తుందంటే వాళ్ళలో ఎంత ఎమోషన్ దాగుందో మనం అర్థం చేసుకోవాలి. ప్రెసెంట్ ఇజ్రాయెల్ ఇంత అగ్రెసివ్ గా స్టాండ్ తీసుకోవడానికి రీజన్ ఇదే. 2000 ఇయర్స్ బ్యాక్ క్రిస్టియానిటీ పుట్టక ముందు కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ కి అండ్ ప్రెసెంట్ ఉన్న ఇజ్రాయెల్ సైజ్ కి అసలు సంబంధమే లేదు. అందుకే వీళ్ళు మెల్లగా పాలస్తీన్, గాజా ఇంకా లెబనాన్ ఈ కంట్రీస్ అన్నిటిని ఇన్వైట్ చేసి దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ది గ్రేటర్ ఇజ్రాయెల్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఒక సివిలైజేషనల్ వార్. ప్రెసెంట్ మన కంటికి జియో పాలిటిక్స్ ఇంకా ఎనర్జీ వార్ కనిపించొచ్చు, కానీ దాని వెనక ఉన్నది మాత్రం ఒక రిలీజియస్ కాన్ఫ్లిక్ట్. అలా అని రిలీజియన్ కోసం మాత్రమే వీళ్ళు కొట్టుకుంటున్నారు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేషన్స్ కున్న అవసరాలకు తగ్గట్టు, ట్రేడ్ కి తగ్గట్టు, పాలిటిక్స్ కి తగ్గట్టు రీజన్ డైవర్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అమెరికా ఇజ్రాయెల్ రెండు కలిసి ఎందుకు అటాక్ చేస్తున్నాయని. దీని అర్థం అమెరికాకి ఇజ్రాయెల్ అంటే ఇష్టమని కాదు. అమెరికా ఈ విషయాన్ని రిలీజియస్ గా ఆలోచించట్లేదు. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ ని ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ లా చూస్తుంది. ఇరాన్ ఒక స్ట్రాంగ్ ఇస్లామిక్ నేషన్ గా ఎదగడానికి ట్రై చేయడం ఏదో ఒక విధంగా ఇజ్రాయెల్ కి థ్రెట్ అని వీళ్ళు ముందే గెస్ చేశారు. ఒక్కసారి ఆలోచించండి, ఇరాన్ దగ్గర ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఇజ్రాయెల్ ఎంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుందో. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ ని ఇబ్బంది పెట్టడానికి ఒక 3 గ్రూపులు ట్రై చేస్తున్నాయి. వాళ్ళలో హమాజ్, హెజ్బుల్లా అండ్ హూతీ రెబల్స్ ఉన్నారు. వీళ్ళకి డైరెక్ట్ గా ఇరాన్ ఫండింగ్ చేయడం ఇజ్రాయెల్ కి చిరాకు తెప్పిస్తుంది. ఒకటి మాత్రం నిజం, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ ఎంత దూరమైనా వెళ్తారు. ఇప్పుడు మనం ఇరాన్ గురించి మాట్లాడుకుందాం. ఇరాన్ అనేది వెస్ట్ ఏషియాలో ఉన్న ఒక షియా ముస్లిం కంట్రీ. ఇరాన్ అన్ని అరబ్ కంట్రీస్ తో కలిసి ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ కాదు. ఏ అరబ్ కంట్రీకి లేని ఒక స్పెషాలిటీ ఇరాన్ కు ఉంది. 500 BCE ఇరాన్ ఏర్పడక ముందు అక్కడ ఒక మహా సామ్రాజ్యం ఉండేది. దాని పేరే పర్షియా. సైరస్ ది గ్రేట్ పర్షియన్ కింగ్డమ్ ని స్థాపించాడు. ఇప్పుడున్న జియో పొలిటికల్ రీజన్స్ కి అండ్ హిస్టరీకి ఏం సంబంధం ఉంది అని మీకు అనిపించవచ్చు. డైరెక్ట్ గా లింక్ లేకపోయినా సరే ఇదొక ఫండమెంటల్ ఎమోషన్ గా వర్క్ చేస్తుంది. ఈ రిలీజియస్ ఎమోషన్స్ అనేవి అక్కడ గవర్నమెంట్స్ కి, లీడర్స్ కి మాత్రమే కాదు, అక్కడ ప్రజల్లో కూడా చాలా గట్టిగా ఉంటుంది. దాని వల్లే ఆ కంట్రీస్ లో నేషనలిజం ఉన్న పార్టీస్ మాత్రమే ఎలక్ట్ అవుతున్నాయి. రిలీజియస్ గా ఇంత బలంగా ఉన్న అరబ్ కంట్రీస్ కి ఇరాన్ కి ఎందుకు హెల్ప్ గా రావాలి అనిపించట్లేదు? ఈ డౌట్ మీకు వచ్చే ఉంటుంది. దానికి వేరే రీజన్స్ ఉన్నాయి, అది ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇవే కాకుండా ఇంకా ఏ రీజన్స్ తో యుద్ధం జరుగుతుందని మీకు అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ప్రెసెంట్ జరుగుతున్న వార్ ఎందుకు స్టార్ట్ అయింది అని మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఒక వీడియో ఇస్తున్నాను, చెక్ చేయండి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ అప్డేట్స్ తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్. జై హింద్.